హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నుంచి నేను మూవీ రివ్యూస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా నేను చేయబోయే ఫస్ట్ మూవీ పుష్ప 2. దీనికి ఎంత హైప్ ఉందో మీ అందరికీ తెలుసు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక 3-4 ఇయర్స్ నుంచి. పుష్ప 1 రిలీజ్ అయ్యి 2021 అనుకుంటా, 2021లో రిలీజ్ అయింది. అదే కరోనా టైంలో రిలీజ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఒక 3 ఇయర్స్ అయిపోయింది అనమాట పుష్ప 2 కోసం వెయిట్ చేసి, చాలా రోజులు. అండ్ ఈ సినిమా ఎలా ఉందంటే నాకు బాగా నచ్చింది. కాకపోతే దీంట్లో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా చెప్దాం అనమాట. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మెయిన్గా ప్లస్ పాయింట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే క్రెడిట్ ఇవ్వాల్సింది సుకుమార్ గారికి. సినిమా స్టోరీ కానీ, సీన్స్ రాయడం కానీ సూపర్. అసలుకి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత అల్లు అర్జున్ బాగా చేశారు యాక్టింగ్. రష్మిక మందన, ఫహాద్ ఫైజల్ గారు సూపర్గా చేశారు యాక్టింగ్. ఆయనకి ఇచ్చిన రోల్ని చాలా బాగా వినియోగించుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో ఏదో నామకే వస్తే పాత్రలను కాదు, అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే ఇచ్చారనమాట. ఈ సినిమా మోస్ట్లీ డ్రామా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. సుకుమార్ గారు సినిమాల్లో రంగస్థలం తర్వాత నాకు తెలిసి ఎక్కువ డ్రామా క్రియేట్ చేసింది ఈ సినిమాలో అనమాట. బాగా తీసుకొచ్చారు. క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువ, అన్నిటికీ ఇంపార్టెంట్ ఉండేలాగా, అంటే హీరోకి ఒక్కటే కాకుండా క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ ఉండేటట్టే చూసుకున్నాడు అన్నిటికీ. కాకపోతే దీంట్లో మైనస్లు కూడా చాలా ఉన్నాయి. దీంట్లో మైనస్ పాయింట్లకు వస్తే అలాగే ఉన్నాయన్నమాట. స్పెషల్లీ నాకు ఫస్ట్ టైం సుకుమార్ గారు డిఎస్పి గారు కాంబినేషన్లో సాంగ్స్ అంతగా ఎక్కలేదు, మ్యూజిక్ అంతగా అనిపించలేదు అనమాట. అండ్ సో ఇంకోటి ఏంటంటే, నాకు స్టోరీలో సినిమా మొత్తం చూస్తుంటే సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, కానీ మధ్యలో సాంగ్స్ వచ్చిన ప్రతి దగ్గర నాకైతే చాలా ఇరిటేషన్ వచ్చేసింది. ఏంద్రా సాంగ్ వస్తున్న, సాంగ్ తొందరగా వెళ్ళిపోవాలని ఫస్ట్ టైం అనిపించింది. మేబీ అది సాంగ్ బాగుండకపోవడం వల్ల అయి ఉంటుంది. ఇంకొకటి, సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం కూడా, సినిమా ఇంటరప్ట్ అయినట్టు అనిపిస్తుంది అన్న మధ్యలో సాంగ్ వస్తే. నెక్స్ట్ ఏం జరుగుతుందని చూస్తుంటాం, మధ్యలో ఈ సాంగ్ రావడం వల్ల త్వరగా సాంగ్ అయిపోతే బాగుంటుందిరా అని అనిపించింది. అది ఒక మైనస్ అనిపించింది. అండ్ సెకండ్ ఏంటంటే, సుకుమార్ గారు అనగానే ఒక లాజిక్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రతిదానికి లాజిక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇది ఎందుకు జరిగింది అనేది. బట్ దీంట్లో అలాంటి లాజిక్స్ కొన్ని మిస్ అయినట్టు అనిపించింది. స్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ అయితే నాకు ఇంత ఇల్లాజికల్గా ఉంది. కొంచెం బోయపాటి గారిని తలపించాడు అనమాట ఆ ఫైట్లో. అది కొంచెం ఓవర్ అనిపించింది. మీకు గుర్తుందో లేదో, మనం స్టార్టింగ్ ఒక చిన్న గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశాడు పుష్ప 2 స్టార్టింగ్లో. పుష్ప ఎట్టబోయాడు, పుష్ప ఏడి అని చెప్పి లాస్ట్లో అడవిలో భయపడుతున్నాం అంటే పులి ఉంటుంది, పులే భయపడిందంటే పుష్ప ఉన్నాడు అని లెక్క అని చెప్పని ఒక చిన్న టీజర్ ఒకటి స్టార్టింగ్లో చేశారు కదా. దానికి సంబంధించిన కొంచెం కూడా దీంట్లో ఎక్కడ మీకు కనిపించదు అనమాట. మేబీ అది రీషూట్ అయినా తీసి ఉండాలా, లేకపోతే అది నెక్స్ట్ పార్ట్కైనా ఉండాలి. అండ్ ఇది ఇంకో పార్ట్ ఉందని కూడా లాస్ట్లో మెన్షన్ చేసేసారు అనమాట. పుష్ప 3 ర్యాంపేజ్ అని చెప్పి పెట్టేశారు. సో అది టీజర్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. అసలు దీనికి అసలు సంబంధం ఉండదు. అసలు దీంట్లో ఎక్కడ ఇంక్లూడ్ అయ్యి కూడా ఉండదు అనమాట. అది మేబీ అదంతా రీషూట్ చేశారా లేకపోతే ఏం. అండ్ దీంట్లో హీరో ఇంట్రడక్షన్ సీన్ అనేది ఉంటుందన్నమాట. ఇంట్రడక్షన్ సీన్ ఎక్కడో జరుగుద్ది, కానీ అది తర్వాత దానికి సంబంధించింది నెక్స్ట్ ఉంటుంది కదా, అది చూపిరనమాట. దాంతో చేసేసి ఆ సీన్ వరకు ఎండ్ చేసేస్తారు. దానికి కనెక్షన్ ఉండేది దేనికి వచ్చింది, ఆ సీన్ అక్కడికి ఎందుకు వచ్చింది అనేది మాత్రం మీకు సినిమా మొత్తం ఎక్కడ కనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్ ఒకటే ఆ సీన్ ఇంట్రడక్షన్ వరకు చూపిస్తాడు, తర్వాత ఆ సీన్ ఉండదు, దానికి కంటిన్యూషన్ ఉండదు, ఏముండదు అనమాట. సీన్ వరకు అట్లాగే ఉంటుంది. బట్ నీకు ఎండింగ్లో ఎక్కడ దాన్ని కంబైన్ చేయడానికి సీన్ అనేది ఉండదు. సో అది సపరేట్గా పీస్ లాగా అనిపిస్తుంది. ఆ సీన్ వరకు ఎందుకో యాడ్ చేసినట్టు అనిపిస్తుంది ఆ సీను. సో ఆ సీను నాకు నచ్చలేదు. చాలా మందికి అన్న హీరో ఫ్యాన్స్కి నచ్చచ్చు, ఇది కొత్తగా ఉంది అని చెప్పి అనుకోవచ్చు, కానీ నాకైతే ఆ సీన్ ఎక్కలేదు. దాని బదులు సెకండ్ ఇంట్రడక్షన్ ఉంటుంది అనమాట దీంట్లో. ఆ సీన్ బాగుంది, అక్కడి నుంచే సినిమా స్టార్ట్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ దీంట్లో నాకు ఇంకొక మైనస్ ఏమనిపించిందంటే, కొన్ని రష్మిక గారికి అల్లు అర్జున్ గారికి మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. అవి కొంచెం కట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. కొంచెం అవి కొంచెం ల్యాగ్ అనిపించింది. దీనికి కనెక్షన్ ఉంటుంది, బట్ మధ్యలో కొన్ని సీన్ ఉంటుంది, వంటింట్లో సీను అవన్నీ, అవి లేకపోతే ఆ సాంగ్ కూడా ఉండదు. ఆ సీన్ లేపేస్తే ఆ సాంగ్ ఉండదు, పర్ఫెక్ట్ సెట్ అయ్యి ఉండేది, దాని వరకు తీసేసి ఉండాలి. అవి కొంచెం లాగ్ అనిపిస్తాయి. లాగ్ అంటే కొంచెం హ్యూమర్ లాగా క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ అది
కొంచెం తీస్తే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో అల్లు అర్జున్ గారు అదే పాన్ పరాక వేసుకుంటాడు కదా, ఇక్కడ పెట్టుకుంటారు. సో అవి పెట్టుకొని మాట్లాడతారు కాబట్టి అది మాట్లాడేటప్పుడు మనకి సగం మాటలు అర్థం కావన్నమాట. ఏం చెప్తున్నారు, కొన్ని డైలాగ్స్ అర్థం కాదు, ఏంద్రా ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాడు అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చే సీన్ని బట్టి ఓకే ఇది అన్నాడా అని చెప్పి మనకు అర్థం అవుద్ది. సో అలాగ నాకు 4-5 టైమ్స్ అనిపించింది, 4-5 దగ్గరలో అట్లాగే అనిపించింది. ఏం చెప్పాడు అంటే ఇదేమైనా హిందీ సినిమా చూస్తున్నాం అన్నట్లుగా నాకు కొన్ని మాట అర్థం కాలేదు. అది బాడీ లాంగ్వేజ్ కింద అట్లా చేసారేమో కానీ అది కొంచెం రెక్టిఫై చేసుకుంటే బాగుండేది. ఆ డైలాగ్స్ అనేవి సరిగ్గా అర్థం కావట్లేదు, అదొక మైనస్ అనిపించింది. అది కొంచెం చూసుకుంటే బాగుండేది. అండ్ నాకు స్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ అనేది చాలా బాగా నచ్చింది. మీకు పుష్ప 1లో ఇంటర్వెల్ సీన్ అయితే ఎలాగా హై ఇచ్చిందో పుష్ప 2లో కూడా ఇంటర్వెల్ సీన్ చాలా బాగా డిజైన్ చేశాడు, చాలా బాగా అనిపించింది. ఎట్లా చేస్తాడు ఇంటర్వెల్ సీన్ ఎలా చేస్తాడు రా అని చెప్పి అనుకున్నాను. సూపర్గా అనిపించింది. స్పెషల్లీ ఇది ఏంటంటే ఈగో క్లాషెస్ అనమాట, హీరోకి విలన్కి మధ్య ఈగో క్లాషెస్. ఈ సినిమా మొత్తం చాలా బాగా చూపించారనమాట, వీళ్ళ ఈగోని ఒకరినొకరు ఎలాగా అనేది అనమాట. చాలా బాగా అనిపించింది. స్పెషల్ ఇంటర్వెల్ సీన్ అనేది చాలా బాగా డిజైన్ చేశాడు సుకుమార్ గారు. అండ్ ఇంకోటి నాకు అనిపిస్తుంది, ఎట్లా వస్తున్నారా ఈ థాట్స్, ఎట్లా రాస్తాడు ఈ సీన్స్. కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట, చూసిన తర్వాత ఎట్లా రాసాడు ఈ సీను, హైలైట్గా రాసాడు, ఎట్టొచ్చింది ఈ థాట్, మాస్టర్ బ్రెయిన్ రా అనిపించింది సుకుమార్ గారు. సీన్స్ అంతా బాగున్నాయి కానీ ఆయన లాజిక్స్ ఉంటాయి కదా, లాజిక్స్ అనేవి కొన్ని దగ్గరలో మిస్ అయినాయి. ఆ లాజిక్స్ అనేవి పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఇంకా సూపర్. సినిమా అన్నా ఖచ్చితంగా కొన్ని మిస్టేక్స్ అనేవి ఉంటాయి, అది ఎవ్రీ సినిమాలో ఏది పర్ఫెక్ట్ కాదు. ఆర్ఆర్ఆర్ చూసినా దాంట్లో కూడా అనిపిస్తుంది మనకి. ఏంటంటే క్లైమాక్స్ ఫైట్లో కాళ్ళు ఇరగొట్టంగానే మళ్ళీ ఎట్రా రామ్ చరణ్ అదే అల్లూరి సీతారామరాజు మళ్ళీ లేసేలాగా ఫైట్ చేశారని ఉంటుంది. సో అట్లాగే దీంట్లో కూడా నెగోషియబుల్, బట్ ఆ క్లైమాక్స్ అనేది కొంచెం మరీ ఎక్కువ అనిపించింది. అది ఒక్కటి కానీ సెట్ చేసుకుంటే ఇంకా బాగుండేది. నా రేటింగ్ అయితే 3.5/5 అనిపించింది. సినిమా అయితే చాలా బాగుంది, మీకు పెట్టిన డబ్బులకు వర్తే. నేను 250కి ఏమో తీసుకున్నాను అన్నమాట టికెట్. పర్ఫెక్ట్ అనిపించింది, సినిమా బాగుంది. రెండోసారి చూడొచ్చా అంటే ఇంకొక 3 గంటల 20 నిమిషాలు నువ్వు ఉండగలవంటే రెండోసారి కూడా చూడొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకా నుంచి వీడియోలు కంటిన్యూగా వస్తాయన్నమాట, ఇంత ముందులాగా లేట్ చేయను. సో ఇప్పటి నుంచి నేను మూవీ రివ్యూస్ ఇద్దాం అనుకున్నాను, దాంతోపాటు ఫుడ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఈ కంటెంట్ నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.